నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నెంబర్ రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. ఇది బుధవారం ఉదయం 9:25 బయలుదేరాల్సి ఉండగా మంగళవారం రాత్రి 7:35 అంటే దాదాపు 14 గంటల ముందు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్కి రావాల్సిన 12792 నెంబర్ రైలును ఆపరేషనల్ కారణంతో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 1500 మంది ప్రయాణికులు నెల 2 నెలల ముందే కుంభమేళాకు ఈ రైల్లో వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. బయలుదేరేది తెల్లారే కావడంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఈ రైల్ని రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ సెల్ ఫోన్లో సమాచారం పంపింది. దీంతో కుంభమేళాకు ఎలా వెళ్లేదంటూ ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ శాఖపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు రాష్ట్రం నుంచి బయలుదేరే రైలు ఒకే ఒకటి ఉంది. సాధారణ రోజుల్లోనే అధిక డిమాండ్ ఉంటుంది. కుంభమేళాకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాను పోను ఒకేసారికి 50,000 ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలామంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. రైలు రద్దు నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఉన్నది ఒకటే రెగ్యులర్ రైలని కొనసాగించాలని రైల్వే బోర్డును కోరినట్లు తెలిసింది. ప్రయాగ్రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్లో రద్దీ కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు వారు చెప్పినట్లు సమాచారం.